తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 6/4/2026 రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ రెండో విడత సంబంధించి ఎవరైతే రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్నారో మీ అందరి కోసం అయితే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చింది. ఇక్కడ మనకి ఆల్రెడీ మొన్న రైతు భరోసా డబ్బులు ఏవైతే ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా కేవలం 6,000 చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. అయితే ఇక్కడ ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా చాలామంది ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. అయితే వాళ్ళకి ఇంకా అమౌంట్ అనేది రాలేదు. అయితే ఇలా ఎవరికైతే ఇంకా అమౌంట్ రాని రైతులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తుంది. రెండో విడత డబ్బులు అనేవి అయితే ఈ రోజు నుంచి అందరికైతే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీ అందరి ఖాతాల్లో ఈ రోజు నుంచి అయితే రెండో విడత డబ్బులు అయితే మీ అందరికైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. మొత్తం మనకైతే మొదటి విడతలో వచ్చేసి 4,500 కోట్లు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ రెండో విడతలో వచ్చేసి మళ్ళీ 4,500 కోట్లు అయితే విడుదల చేస్తున్నట్టు స్పష్టత ఇవ్వడం కూడా అయితే జరిగిందనమాట. ముందుగా ఈ 31 జిల్లాలకైతే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పిందనమాట. ఆ జిల్లాలు ఏవేంటి అన్న దాని గురించి నేను మీ అందరికైతే ఇక్కడ స్పష్టంగా అయితే చూపిస్తాను. ముందుగా ఏ జిల్లాల వారికి ఈరోజు పడబోతున్నాయి అన్న దాని గురించి మనం చూసుకున్నట్లయితే ఒకసారి మీరు కూడా ఏమని కామెంట్ చేస్తారంటే మీకు మొన్న ఎంత అమౌంట్ పడ్డాయి, ఇంకా మీకు ఎన్ని ఎకరాల వరకు పడాలి అన్న దాని గురించి, అలానే మీరు మీది ఏ జిల్లా అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే మీకు డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి అని చెప్పేసి నేను క్లియర్గా మీ అందరికైతే ఒక క్లారిటీ అయితే చెప్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ మార్చిలో చివరి వారంలో మనకైతే ఫస్ట్ విడత కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. మనకి మార్చి 23వ తారీఖే మొదటి విడత డబ్బులు అయితే పడ్డాయి. అలానే ఇంకోటి ఏమన్నారంటే ఏప్రిల్ మొదటి వారంలో మీ అందరికీ రెండో విడత డబ్బులు అయితే మేము వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ రెండో విడత డబ్బులు కూడా ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లో మొత్తం ఇక్కడ 6,000 చొప్పున అందరి ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పేసి ఈ రోజు నుంచి అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అలానే అమౌంట్ విషయంలో ఇంకొకటి ఏంటంటే కొత్తగా పట్టాదారులు పొందిన ఎవరైతే ఉన్నారో, అంటే మనకి ఏమని చెప్పారు, ఫిబ్రవరి 28 లోపు ఎవరైనా సరే ఇంకా కొత్త భూములు ఉన్న వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రైతు భరోసా రిజిస్ట్రేషన్ చేయిస్తే మీకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే కొత్తగా దగ్గర 62,000 మంది రైతులు అయితే చేసుకున్నారంట. వాళ్ళ కోసం మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట. వాళ్ళకి డబ్బులు పడతాయి. అలానే ఇప్పుడు మిగతా అమౌంట్ పడని వాళ్ళ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తంగా దాదాపుగా రెండో విడతలో వచ్చేసి మళ్ళీ 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే విడుదల చేస్తున్నామని చెప్పారు అనమాట. ఇప్పుడు అమౌంట్ అనేది 6 ఎకరాల లోపు వారికి అయితే అమౌంట్ అయితే పడుతుంది అనమాట. 5-6 ఎకరాల లోపు పడుతుంది. మళ్ళీ తర్వాత మూడో విడత కూడా ఉంటుంది. మూడో విడతలో వచ్చేసి మొత్తం 10 ఎకరాల లోపు వారికి అయితే మూడో విడతలో పూర్తవుతుంది. అంటే ఏప్రిల్లో మనకైతే 3 విడతలు అయితే పూర్తవుతాయి అని చెప్పేసి చెప్పారు. అమౌంట్ అనేది అందరి ఖాతాల్లో పడాలంటే మాత్రం తప్పకుండా మీ భూములు అనేవి అయితే సాగు భూములు అయి ఉండాలి. సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసింది. ఆల్రెడీ మీ భూములు కనుక సాగు భూములు అయితే తప్పకుండా పడతాయి. ఒకవేళ మీ భూములు అనేవి సాగు భూములు కాకపోతే మాత్రం మీకు ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే చెల్లించదు. అదొకటి గుర్తుంచుకోండి. ఇంకా అమౌంట్ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. తప్పకుండా అందరూ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేటు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకొక క్లారిటీ చూడండి. ఇక్కడ ఈరోజు ఎవరెవరికి పడుతుందని చూస్తుంటే మెయిన్గా వచ్చేసి మనకైతే అన్ని జిల్లాల్లో ఉన్న ఎకరంన్నర, 2 ఎకరాల లోపు వారికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. ఈరోజు 2 గంటల లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు పడకపోతే తప్పకుండా మీది ఏ జిల్లా అని చెప్పి నాకు కామెంట్ చేయండి. మీకు ఎందుకు పడలేదు, ఎప్పుడు పడతాయి అని చెప్పేసి నేను చెక్ చేసి కూడా చెప్తాను. అయితే ఇక్కడ మొత్తం చూసుకోండి. ఇంకోటి క్లియర్గా ఏం చెప్తున్నారంటే మనకి మొత్తం 6,000 చొప్పునే అమౌంట్ అయితే విడుదల చేస్తాం. 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా చేస్తామా లేవో అని చెప్పేసి కూడా అంటుందన్నమాట ప్రభుత్వం. అంటే ఇంతమంది మనకి 5,000 బోనస్ డబ్బులు కూడా ఇస్తామన్నారు. కానీ అవి కాస్త మళ్ళీ మనకైతే ఇప్పుడు ఆ బోనస్ డబ్బులు కూడా ఎప్పుడు ఇస్తామో ఏమో అని చెప్పేసి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు బోనస్ డబ్బుల గురించి. దాని గురించి ఏమైనా క్లారిటీ వస్తే 500 బోనస్ డబ్బుల గురించి నేను వెంటనే అప్డేట్ ఇస్తాను. ఒకవేళ బోనస్ డబ్బుల గురించి ఎలాంటి క్లియర్ అప్డేట్ రాకపోతే మనం దాని గురించి అయితే తర్వాత వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, హైప్ అని ఉంటుంది, హైప్ కొట్టండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.